నమస్తే అండి. నమస్తే బ్రదర్. ఇక్కడ ఎలక్షన్ పశ్చిమ నియోజకవర్గ ఎలక్షన్ ప్రచారాలు కానీ లేకపోతే ప్రణాళిక కానీ ఎలా ఉందండి ఇక్కడ? ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ ఆధీనంలో ఉంది. గత 2 ఎలక్షన్లో కూడా టీడీపీ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు వచ్చేళ్ళకి మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోతుందండి. ఎందుకంటే మన విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో ఆమె వర్క్ చేశారు, అక్కడ ఎమ్మెల్యే గెలిపోయింది, తర్వాత మంత్రిగా కూడా చేసి ఇప్పుడు ఈ రోజున ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు. సో ఆమె ఏంటంటే ఆమె ప్రణాళిక కానీ ఆమె సిద్ధాంతాలు కానీ ఆమె చేసే పనితనం కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అంతా కార్పొరేట్ స్టైల్లో మంచిగా ప్రతి ఒక్కరిని రిసీవింగ్ చేసుకోవటం కానీ పేద మధ్య తరగతి ప్రతి ఒక్కరిని రిసీవింగ్ చాలా బాగుంటుందండి. సో ఆ రిసీవింగ్లోనే ప్రతి ఒక్కరు కూడా ఆమె కోటేస్తారు. గ్యారంటీగా పశ్చిమ నియోజకవర్గం వచ్చే ఈ రాబోయే ఎలక్షన్లో కంపల్సరీగా వైసీపీ గెలుస్తుంది. అంటే పెమ్మసాని గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇటుపక్క రజనీ గారి మీద. ఈసారి రజనీ గారు ఎలాగైనా ఓడిస్తాం, ఈసారి జెండా ఎగరేస్తాం, కూటమి జెండా ఎగరేస్తాం అని చెప్తున్నారు. ఒకటి పెమ్మసాని గారికి చెప్తున్నాను, ఆయన ఏ రోజు కూడా ప్రజా జీవితంలోకి రాలేదండి. ఏ రోజు కూడా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవటం కానీ ప్రజల యొక్క వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి ఆయనకు తెలియదు. ఆయన ఎక్కడో అమెరికా నుంచి వచ్చాడు. సో ఆయనకి ఏంటంటే ఫ్లైట్లో తిరగటం, ఫ్లైట్లో ఎక్కడెక్కడ తిరగటం, ఢిల్లీ నుంచి అమెరికా, అమెరికా నుంచి ఢిల్లీ లేకపోతే గల్లీలో తిరగటం తప్ప ప్రజా జీవితంలో ప్రజల కష్టాలు కానీ వాళ్ళు అనుభవించే బాధలు కానీ ఏ ఒక్క విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయన ఏంటంటే నా దగ్గర 20,000 కోట్లు ఉన్నాయి, 30,000 కోట్లు ఉన్నాయి అని ప్రజలకు చెప్పుకొని నేనే గెలుస్తున్నా, రాబోయేది కూడా మా టీడీపీ ప్రభుత్వమే, నేను ఎంపీ అవ్వబోతున్నా అని చెప్పేసి కలలుగా అంటున్నాడు. అవన్నీ జరగవు. సో జగనన్న ఈరోజు ప్రతి ఒక్క పేదోడికి, బడుగు బలహీన వర్గాలకి, ప్రజలకి మిడిల్ తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించారు. సో ఆ సంక్షేమ పథకాలే రాబోయే రోజుల్లో మన ఇక్కడ లోకల్గా ఉన్న మన వైసీపీ అభ్యర్థి రోషే గారు కానీ, ఇక్కడ లోకల్ అభ్యర్థులు ఇద్దరు ఎమ్మెల్యేగా మన రజనీ గారు కానీ ఫాతిమా గారిని గెలవబోతున్నారు. పెమ్మసాని ఆటలు అయితే ఇక్కడ సాగవు. మీరు లోకల్ అభ్యర్థి అంటున్నారు, ఇక్కడ లోకల్ అభ్యర్థి మాది అని చెప్పి రజనీ గారు నాన్ లోకల్ అని చెప్పి ప్రచారాలు అది ఆయన అంతా ఓన్లీ ప్రచారం అండి. ఇప్పుడు రజనీ గారు వాళ్ళ హస్బెండ్ ఉండేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఆయన గుంటూరులో పెట్టి పెరిగిన అతను వ్యక్తి. తర్వాత వాళ్ళ ఊరు వచ్చేది చిలకలూరుపేట మాత్రమే. సో వీళ్ళు ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇస్తారు. పెమ్మసాని ఎక్కడ అయితే అలా ఎదుకుంటే అమెరికాలో ఉన్నాడు, ఆయన ఎన్ఆర్ఐ, తర్వాత ఇటు వచ్చాడు, ఆయన నాన్ లోకలే కదా, మరి ఆయనకి ఎందుకు ఓటు వేయాలి మేము? అదే విధంగా చూస్తే వాళ్ళ లోకల్ అంటున్నారు. మాది ఆమె ఏం తెలుసు అసలు, ఆమెకు రాజకీయాలని తెలుసా? ఏమన్నా వ్యక్తిగత అసలు ప్రజల్లో ఇప్పుడు ఏం తిరిగారా? అతను టీడీపీ జెండా పట్టుకొని ప్రజల కష్టాలు ఏమైనా తెలుసుకున్నారా? అదే పెమ్మసాని కానీ తిరిగారా? అందరికీ ఏం తెలియదండి, రాజకీయాలు తెలియదు. క్షుణ్ణంగా చూసుకుంటే ఇప్పుడు రజనీ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల బాధలు కానీ ఆయన తెలుసుకున్న వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నా కూడా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024లో రేపు జూన్ 4న రిజల్ట్స్లో ఆమె గెలవబోతుందండి. ఇక్కడ టీడీపీ చాలా హామీలు చేస్తున్నారు, 25 హామీలు నిన్నే రిలీజ్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? టీడీపీ హామీలో వాళ్ళు చెప్తున్నారు, సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి హామీలు ఇస్తున్నారు అని చెప్పేశారు. వీళ్ళు ఎక్కడ తెచ్చి తీసుకొచ్చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా హెరిటేజ్ అమ్ముతాడా, లేకపోతే ఆయన జోబులోంచి ఏమైనా తీసుకొచ్చి అమ్ముతాడా? ఎలా చేస్తాడు ఆయన హామీలు? ఎలా ఫుల్ఫిల్ చేస్తాడని చెప్పి అడుగుతున్నా. ఈ రోజున ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్తున్నాడు. రేపు ఆయన రోజు 10 లక్షల కోట్లు అప్పు తీరుస్తాడా, లేకపోతే ఈ లక్షల కోట్లు మళ్ళీ యాడ్ చేసుకుంటూ చెప్పేసి హామీలు నెరవేరుస్తాడా? అదేవిధంగా చూస్తే ఆయన పెన్షన్ కింద మనం ఇస్తుంది 3,000 రూపాయలు, 4,000 ఇస్తా అంటున్నాడు. ఎలా ఇస్తాడు? అప్పు చేయకుండా ఏమన్నా ఆయన ఓన్ జోబులోంచి ఏమైనా ఇస్తాడా? కంపల్సరీగా ఆయన చేసేది కూడా అప్పు. లేకపోతే అభివృద్ధి ఏమైనా చేస్తాడా? ఎలా అభివృద్ధి చేస్తాడు? ఇప్పటికిప్పుడు తీసుకొచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి రాజధాని నిలబెట్టేసి ఏమన్నా 4,000 రూపాయలు ఆయన పెన్షన్ ఇస్తాడా? అవన్నీ ఆయన ఇచ్చే ఓటకపు హామీలే. అది ఎవ్వరు కూడా ప్రజలు నమ్మరు. 2014 నుంచి 19 కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన హామీలని ఎవ్వరు కూడా నమ్మట్లేదు. ఇప్పుడు కూడా అదే జరిగిద్ది. నెక్స్ట్ కూడా ఆయన గెలిచే అవకాశమే లేదని చెప్పేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కానీ లేదా ఓటర్ ప్రతి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఈ నియోజకవర్గం నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు ఓటేస్తే మంచి జరిగిద్దని? సో కంపల్సరీ అండి, కంపల్సరీగా మన పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తి, ప్రజల మనిషి,
మన విడుదల రజనీ గారికి ఓటేయాలని చెప్పేసి కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఎంపీ గారు కిలారి రోషయ్య గారు, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఎవరితో మాట్లాడాలని కానీ పెద్ద వ్యక్తులు చిన్న వ్యక్తులు అనేది ఉండదు. ప్రతి ఒక్కరిని మంచిగా రిసీవింగ్ చేసుకుంటారు. వాళ్ళ బాధలు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి మన ఎంపీ గారికి కూడా రోషయ్య గారికి కూడా ఓటేయాలని చెప్పేసి మన వైసీపీ రాబోయేది మరొకసారి జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను.